మొదలుపెట్టు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the president and respect. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధిగా ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడదు ఇంకొద్ది. This is an unwanted statement irrelevant to the current situation. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదు ఇంకొద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగ ఏంటది? లంజా కొడకాన్ని ఏమని దెంగ ఏమండి? Give respect and take respect. లంజా కొడకాన్ని ఏమని దెంగ. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అయితే మనోడు ఒకడు అడుగుతుండు, తిట్టిన అమ్మాయి ఆ తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది మా డిమాండ్. వావ్, మాట్లాడుతుంటావు పొద్దున్నే తాగుండావా? వాటే డిమాండ్ అబ్బా. ఎందుకో చెప్తుండో చూడండి. ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేని వాడు అని అతని సమాజం ముందు పెట్టింది. ఇంకెవడు వాడిని పెళ్లి చేసుకుంటారు? ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగ. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడి దగ్గర చేసేసుకుంటాడే. కాదు, కుదిరితే ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి మరొక ఆయన కామెంట్ చేసిన అనమాట. సప్పలు కొట్టండి మీరు, సప్పలు కొట్టండి. వాళ్ళందరికన్నా ఒక ఎపిక్ కామెంట్ చేసిన చూడు, వాడు సుల్లి అయినా కోసుకుంటాడు కానీ దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? వాస్తవం అధ్యక్ష ఇది. ఆమె తిట్టిన బూతులకి ఎవడు బుద్ధున్నాడు ఎవడు కూడా పెళ్లి చేసుకోడు. ఏంది ఇంకో ఆడియో లీక్ అయిందా? ఈసారి అమ్మాయి మీదేనా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, ఎల్లు. ఒకళ్ళనైతే తిట్టో అనుకోకుండా, పోనీ రెండోది కూడా అనుకోకుండా, మూడోది కూడా అనుకోకుండా అన్నావనే అనుకో, నేను 4వ వీడియో కూడా నేను లీక్ చేసేస్తాను రమ్య. నా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు 5-6 వీడియోలు. ఇది వచ్చేసండి ఆడియో 3 అండి. ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారనమాట ఆమెకి. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పుగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? చూసారు కదండి ఆడియో లీక్ ఎలా తిడుతుందో. అది అలేఖ్య బిహేవియర్. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.